ఇప్పుడు ఏందంటే ఇది యాక్సిడెంట్ నిజంగా యాక్సిడెంటేనా? లేకపోతే ఏమన్నా కుట్ర కోణం ఉందా అన్న అనుమానం గూడా చాలా మందికొస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏందంటే, అసలు నేను బైక్‌ని కొట్టలేదు సార్. నేను బైక్ అనేది చూడలేదసలు. బైక్ కనబడలేదు నాకనేది డ్రైవర్ చెప్పినట్టుగా తెలుస్తుంది. రెండవది ఈ 400 సెల్ ఫోన్లు లగేజ్ దీంట్లో ఉన్నది కూడా మాకు తెలీదనేది డ్రైవర్లు చెప్తున్నారు. అంటే అవి అసలు మాకు ఉన్నట్టు కూడా తెలియదు అనేది కూడా వాళ్ళు మేము పేలినప్పుడు కూడా ఏదైనా బాంబ్ బ్లాస్ట్ ఏమన్నా జరిగిందేమని అనుకున్నాము. అందుకనే భయపడి మేము పారిపోయాము. ఏదైనా జరిగిపోయిందేమో అని, టెర్రరిస్టులు ఏమైనా పెట్టారా, బాంబులు ఏమైనా పెట్టారా అనే భయంతోనే మేము అనుకున్నాం తప్ప, మేము ఇది యాక్సిడెంట్ అనుకొని ఉంటే మేము బస్సు ఆపి దాన్ని డీల్ చేసి ఉండేవాళ్ళం, ఓన్ చేసుకొని ఉండేవాళ్ళం. కాబట్టి మాకు తెలియదు అని చెప్పారు. దాంతో పోలీసులు ఏం చేశారంటే, అసలు దీంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు రిజర్వేషన్ చేసుకున్నారు, రిజర్వేషన్ చేసుకోకుండా ఎవరన్నా ఉన్నారా అనే ఆ వైపుగా, అంటే బస్సులో ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎస్కేప్ అయిన వాళ్ళ ఐడీస్ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, ఇవన్నీ చెకింగ్ అనేది మొదలు పెట్టారు. సో వీళ్ళకి అర్థమైంది ఏమంటే, ఈ బస్సు వేమూరి కావేరి ట్రావెల్స్, వేమూరి వినోద్ కుమార్ అనే దీని ఓనరు. వీళ్ళకి దాదాపు 250 బస్సుల వరకు ఉన్నాయని చెప్తున్నారు. సో ఇది వచ్చి మల్టీ యాక్సెస్ సాక్నిక్ ఏసీ స్లీపర్ బస్సు. ఇది డయ్యూ డామన్లో రిజిస్ట్రేషన్ అయింది, DD 01N9490. రిజిస్ట్రేషన్ అక్కడ ఎందుకు అయిందంటే, ఈ మధ్య కాలంలో మనం చాలా బస్సులకి NL అని కనబడుతుంది. నాగాల్యాండ్, డయ్యూ డామన్ ఇలాగా నార్త్ ఈస్ట్లలో ఎక్కువగా అవుతున్నాయి. మనకు ఆ మధ్య దివాకర్ ట్రావెల్స్ బస్సు, దివాకర్ రెడ్డి వాళ్ళవి, జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళ బస్సులు ఇదైనప్పుడు కూడా అవన్నీ కూడా నార్త్ ఈస్ట్ నుంచి అయినాయనేది చెప్పారు. ఇది నార్త్ ఈస్ట్లో అయింది, మళ్ళీ రిజిస్ట్రేషన్ ఏమో రాయ్గఢ్ ఒరిస్సాలో అయిందనమాట. సో దీని ప్రధాన కారణం ఏంటంటే, రోడ్డు ట్యాక్స్ అక్కడ తక్కువ ఉండడం, ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రాలో ఎక్కువ ఉండడం వల్ల రోడ్ ట్యాక్స్ ఇక్కడైతే ఒక సీటుకి 4500, స్లీపర్ అయితే 12,000 ట్యాక్స్ ఉంది. అక్కడైతే చాలా తక్కువ ఉంది కాబట్టి అక్కడ చేస్తున్నారు అనమాట. అంటే సీటు కింద ఉందంటే కొన్ని లక్షలు ఒక బస్సుకి మిగులుతున్నాయి. అలాగా వీళ్ళు 200 బస్సులు అంటే కోట్లు ఆదా అవుతుంది వాళ్ళకి, అక్కడి నుంచి చేస్తున్నారు. రెండోది ఏంటంటే, అక్కడికి పంపించారు బస్సుని. మామూలుగా అయితే ఇవ్వాలంటే బస్సుని మొత్తం పరీక్షించాలి ఫిజికల్గా, ఇక్కడైతే అవన్నీ చేస్తారు, అక్కడేమీ చేయరు. ఓన్లీ డీటెయిల్స్ మాత్రం పంపిస్తారు, బస్సు పోదు. అందుకని వాళ్ళు వేరే చోట రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చేస్తున్నారు అన్నమాట. ఇది ఒక పెద్ద లాబీ లాగా జరుగుతుంది. సో ఇది కూడా అలాగే చేశారు. సో ఈ బస్సు 10:30కి లగడిగపల్లి బయలుదేరినట్టుగా చెప్తున్నారు. మొత్తం 40 మంది దీంట్లో రిజర్వేషన్ చేసుకుంటే ఒక వ్యక్తి మాత్రం రాలేదు. సో 39 మంది ఉన్నారు. ఒక 4 పిల్లలు, వాళ్ళకి టికెట్ అవసరం లేని చిన్నపిల్లలు 4 ఉన్నారు. 39, ఒక 4, 42. డ్రైవర్లు ఇద్దరు 39, 43, సరే 43, డ్రైవర్లు ఇద్దరు 45, ఇంకొక వ్యక్తి ఎవరు 46 మంది ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇంకొక వ్యక్తి ఎవరని చూస్తే ఆరంగర్, అంటే ఈ ఫ్లైఓవర్, నరసింహారావు ఫ్లైఓవర్ దాటిన తర్వాత ఆరంగఢ్ దగ్గర ఒక వ్యక్తి ఎక్కాడని చెప్తున్నారు. ఆ వ్యక్తి టికెట్ తీసుకోలేదు కానీ, అంటే రిజర్వేషన్ లేదు కానీ టికెట్ తీసుకొని బస్సులో కూర్చున్నాడని. అట్లా కూర్చోబెట్టచ్చా లేదా అనేది ఇప్పుడు చర్చ. మామూలుగా చాలా మందిని ఎక్కిచ్చేస్తున్నారు. ఆ మధ్య అయితే నేను ఒక బస్సులో ఇట్లాగే స్లీపర్ బస్సులో పోతే మొత్తం నిలబడి కూడా ఉన్నారు. సంక్రాంతి టైంలో కానీ మనం బస్సులో చూస్తే మొత్తం మనం అసలు పడుకునే వాళ్ళకి కూడా అడ్డుగా ఉంటారు వాళ్ళు, లేకపోతే కొద్దిగా ఉంటే అక్కడ కూర్చునేస్తారు. ఎందుకంటే వాళ్ళు అంత గంటలు జర్నీ చేయాలి కదా, వాళ్ళని మనం ఎక్కించిన వాళ్ళు తప్పది. సో అలాగే ఎక్కిచ్చేస్తున్నారు అనమాట. సీట్లు ఒక పక్క కింద ఒక రో సీటింగ్ ఉంటుంది, మిగతా ఇటు పైన ఇటు 2 వైపులా ఈ స్లీపర్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తే ఎక్కిచ్చేస్తున్నారు. అలాగే డబ్బులు ఎక్కువ వస్తాయి అప్పుడు, ఎందుకంటే టికెట్ ఇది కూడా రేట్లు ఎక్కువ పెట్టేసుకుంటారు కాబట్టి డైనమిక్గా ఉంటాయి టికెట్ రేట్లు, ఫిక్స్డ్ ఏమి ఉండదు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెంచుకోవచ్చు కాబట్టి ఎక్కువ మందిని ఎక్కిస్తారు. అలాగా ఇతన్ని ఎక్కించినట్టుగా చెప్తున్నారు. ఆ వ్యక్తి ఇప్పుడు మిస్సింగ్ అని చెప్తున్నారు. మిగతా వాళ్ళ ఐడెంటిటీలు అన్నీ తెలుస్తున్నాయి కానీ ఆ వ్యక్తి మిస్సింగ్ అని. కాలిపోయాడా లేకపోతే అతను ఎస్కేప్ అయ్యాడా? ఎందుకంటే ఈ బస్సు
పుల్లూరు టోల్ ప్లాజా దాటింది వచ్చి 2.14, అంటే 2 గంటల 14 నిమిషాలకి పుల్లూరు టోల్ గేట్ దాటింది. దాటినాక డ్రైవర్ ఏం చెప్తామంటే, మేము కర్నూలు దగ్గర ఆపాము, దీనికి చిన్న ఇంటర్వ్యూలు ఇచ్చాము, సో అదైనాక మళ్ళీ మేము బయలుదేరామని చెప్తున్నాడు. కర్నూలు నుంచి 22 కిలోమీటర్ దగ్గర ఇది జరిగింది.